హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈరోజు మనం మన హైదరాబాద్లోని శంషాబాద్ దగ్గరలో ఉన్నటువంటి అమ్మపల్లిలో ఉన్న సీతారామ స్వామి ఆలయం గురించి అయితే తెలుసుకుందాం. ఈ ఆలయానికి స్టార్ట్ అవుతున్నాం అనుకుంటే మనం మాత్రం పక్కగా బస్సులో కానీ లేదనుకుంటే మన ఓన్ వెహికల్స్ ఉంటాయి కదా, ఓన్ వెహికల్స్లో మాత్రం స్టార్ట్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడికి ఏంటంటే మనకి ఎటువంటి ట్రైన్ కానీ లేదనుకుంటే ఇక్కడ మెట్రో ఉంటుంది కదా, మెట్రో అవైలబుల్ అయితే ఉండదు అనమాట. ఇక్కడ మనకి బస్సులో వచ్చామనుకోండి, బస్సులో వస్తే ఏంటంటే శంషాబాద్ వరకు మనం సికింద్రాబాద్ నుంచి కానీ లేదనుకుంటే హైదరాబాద్ నుంచి ఏదైనా బస్సు ఎక్కి శంషాబాద్ వరకు రావచ్చు. అండ్ మనం ఇక్కడికి వచ్చిన తర్వాత శంషాబాద్ నుంచి మనం మళ్ళీ అమ్మపల్లికి వేరే బస్సు అనేది మారవలసి ఉంటుంది. ఈ బస్ ఛార్జ్ అనేది ఇక్కడ 5 రూపీస్ తీసుకుంటాడు అనమాట శంషాబాద్ నుంచి మనకి. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ శంషాబాద్ వరకు రావాలనుకుంటే సికింద్రాబాద్ నుంచి వచ్చామనుకోండి, సికింద్రాబాద్ నుంచి వాళ్ళు 45 రూపీస్ అనేది టికెట్ అయితే తీసుకుంటారు. అండ్ ఇంకోటి, ఈ టెంపుల్ దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఎంట్రన్స్ గేట్ దగ్గర అయితే దిగామనుకోండి, మన యొక్క ఆలయానికి ఆపోజిట్లో మనకి ఆంజనేయ స్వామి విగ్రహం అనేది పెద్దది ఉంటుందన్నమాట. ఆ ఆంజనేయ స్వామి విగ్రహానికి ఫస్ట్ అయితే అందరం దర్శనం చేసుకొని టెంపుల్కి అయితే వెళ్తూ ఉంటారు. ఈ టెంపుల్ దగ్గర ఏంటంటే మనకి ఇట్లా ఒక జెండా అనేది ఉంటుందన్నమాట, పెద్ద జెండా ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ మధ్యన డెవలప్ చేస్తూ ఉన్నారనమాట ఈ ఆంజనేయ స్వామి యొక్క విగ్రహాన్ని. అండ్ ఈ ఆలయానికి ముందు ఏంటంటే ఒక చిన్న అద్దాల ఇదంటే రూమ్ ఉంటుంది అనమాట. రూమ్ అంటే ఒక బాక్స్ టైప్ ఉంటుంది. ఆ బాక్స్లో ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం అనేది ఉంటుంది. దానికి ఎదురుగా అయితే అతని వాహనం బొమ్మ అనేది పెడతారనమాట. ఇక్కడ ఈ ఆలయం అనేది మనకి రద్దీ పరంగా చూసుకుంటే వీకెండ్స్లో అయితే మాత్రం ఎక్కువ రద్దీ ఉంటుందన్నమాట. నార్మల్ టైంలో రద్దీ ఉంటుంది, కానీ కొద్దిగా తక్కువ అయితే ఉంటుంది. వీకెండ్ టైంలో ఏంటంటే అందరూ ఖాళీగా ఉంటారు. బట్ ఏంటంటే వీకెండ్స్లో హైదరాబాద్లో ఎవ్రీవన్ కూడా ఏంటంటే ఏదో ఒక టూర్ అనేది ప్లాన్ చేస్తూ ఉంటారు అన్నమాట, సరదాగా అట్లా ట్రిప్ వెళ్ళొద్దాం అని చెప్పేసి. సో అట్లా ప్లాన్ చేసినప్పుడు మ్యాక్సిమం ఇట్లా టెంపుల్స్ కానీ లేదంటే విజిటింగ్ ప్లేసెస్ ఉంటాయి కదా, వాటన్నిటి విజిట్ చేస్తూ ఉంటారు. సో మనం ఇప్పుడు ఏంటంటే ఈ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చూసాం కదా, మనం ఇది ఈ మధ్యనే కట్టారనమాట రీసెంట్గా. సో ఇక్కడ చూడండి మనకి ఎంత అందంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం వెనక ఒక జెండా అనేది పెట్టాడు. ఇంకొకటి ఏంటంటే మనకి ఈ టెంపుల్కి ముందు ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది. ఓన్లీ గ్రిల్స్ మాత్రమే వేశారు. ఇంకా గ్రిల్స్ వేసిన తర్వాత ఆ పైన రేకుల షెడ్ అనేది ఇంకా వేయలేదనమాట, వాళ్ళు రీసెంట్గా చేస్తున్నారు. మనమైతే ఇప్పుడు ఇంకా దర్శనం అయిపోయింది కదా, ఇంకా టెంపుల్ లోపలికి అయితే వెళ్దాం. ఇట్లా నడుచుకుంటూ వెళ్ళాలి అనమాట. ఇట్లా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మనకి ధ్వజస్తంభం ఉంటుంది, ఎంట్రన్స్ మనకి ఆర్చ్ ఉంటుంది కదా, ఆర్చ్ నుండి లోపలికి అయితే పోవాలి. మనం ఇట్లా లోపల పోతున్నప్పుడు లెఫ్ట్ సైడ్లో మనకి పార్కింగ్ అనేది ఉంటుందన్నమాట. మనం ఏవైనా కార్స్ కానీ వెహికల్స్ కానీ తీసుకొచ్చామనుకోండి, లెఫ్ట్ సైడ్లో పార్క్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ మనకి ఖాళీ లేదనుకోండి, ఇంకా రైట్ సైడ్లో కూడా మనకి ఇక్కడ పార్కింగ్ అనేది ఉంటుందన్నమాట. మ్యాక్సిమం పర్సన్స్ ఏంటంటే కార్స్ అనేవి బయటే పార్క్ చేస్తారు. ఎవరైనా విఐపీస్ కానీ లేదంటే మన కార్లో ఓల్డ్ పర్సన్స్ ఉంటారు కదా, ఓల్డ్ పర్సన్స్ అనేవాళ్ళు వాళ్ళు ఎక్కువ దూరం నడవలేరు కదా. సో అట్లాంటి టైం అప్పుడు ఏంటంటే మన కార్స్ని లోపలికైతే అలౌ చేస్తారనమాట. అప్పుడు ఇట్లా లోపలికైతే తీసుకురావచ్చు. బట్ ఏంటంటే వాళ్ళు ముందు చెక్కింగ్ అనేది చేస్తారు. కార్ అనేది లోపలికి వచ్చినప్పుడు మన కార్లో ఏమేమి ఉన్నాయి, ఏమైనా హానికరించేటువంటి వస్తువులు ఏమైనా ఉన్నాయి లేదని చెప్పేసి చెక్ చేస్తారనమాట. అన్నీ చెక్ చేసిన తర్వాత మన కార్ని లోపలికైతే పంపిస్తారు. మనం లోపలికి వచ్చినప్పుడు ఈ పక్కన చూసుకున్నాం అనుకోండి, స్టార్టింగ్ లెఫ్ట్లో మనకి ఇట్లా పురాతన విగ్రహాలు చిన్న ఆలయాలు అనేవి ఉన్నాయన్నమాట. ఈ ఆలయాలు ఏంటి అని చెప్పేసి నేను ఇప్పుడు వెళ్తున్నాను, చూద్దాం ఇక్కడ ఏమున్నాయని చెప్పేసి. ఇక్కడ చూసుకుంటే మనకు స్టార్టింగ్లో ఒక పెద్ద విగ్రహం అనేది ఉందన్నమాట. అసలు ఆ విగ్రహం ఏంటంటే నేను చూద్దాం అని చెప్పేసి లోపలికి వెళ్తున్నాను. చూద్దాం ఇక్కడ ఏంటనేది, ఇక్కడ చూద్దాం. మనం ఇట్లా ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వీళ్ళంతా కార్స్ ఇవన్నీ లోపలికి అయితే తీసుకొచ్చారు. మనం ఇట్లా లోపలికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు మనం చూడండి ఇట్లా నడుచుకుంటూ వెళ్తున్నాం కదా. సో ఇది మనకు కనిపిస్తుంది కదా ముందుది, అది ఆంజనేయ స్వామి యొక్క రూమ్ అనమాట. అంటే ఆంజనేయ స్వామికి ఒక గుడి టైప్లో కట్టారు. అండ్ ఇంకా ఈ లెఫ్ట్ సైడ్లో మనకి ఒక శివుని విగ్రహానికి ఒక గుడి ఉంటుంది. ఇవి రెండునే సపరేట్గా వీళ్ళు తర్వాత కట్టారు, గుడికి సంబంధించినవి. బట్ ఏంటంటే సపరేట్గా మళ్ళీ వీళ్ళు కట్టుకున్నారనమాట. ఈ స్ట్రక్చర్ ఉంది కదా, ఇదంతా ఏంటంటే మన ఇండియన్ స్ట్రక్చర్ కాదనమాట, అంటే గుజరాతీస్ ఉంటారు కదా, సో వాళ్ళ యొక్క స్ట్రక్చర్ అనమాట ఇది. ఈ కన్స్ట్రక్షన్ ఇదంతా వేరే వాళ్ళ కన్స్ట్రక్షన్. సో మనం ప్రజెంట్ అయితే ఇప్పుడు ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ టెంపుల్ యొక్క ఎంట్రన్స్ చూడండి ఇట్లా ఉందన్నమాట. ఇది పురాతనమైనది. మనం ఇక్కడ నుంచి జూమ్ చేసి చూపిద్దాం. చూడండి అసలు ఆంజనేయ స్వామి విగ్రహం అనేది లోపల ఎలా ఉంది అనే దాని గురించి చూపిస్తాను. మనకి ఈ టెంపుల్ యొక్క గర్భగుడిలో అయితే మనకి కెమెరా ఎలా ఉండదు, బట్ ఇక్కడ బయట అయితే ఎలా ఉంటుంది అనమాట కెమెరా మనకి. చూడండి ఆంజనేయ స్వామి విగ్రహం అనేది ఇక్కడ మనకి ఒక చిన్న పలకం ఉంటుంది కదా, పలకంలో అయితే మాత్రం
విగ్రహం అనేది పెట్టారనమాట. ఇక్కడ జూమ్ చేస్తున్నా చూడండి, కనిపిస్తుంది కదా, ఇక్కడ దీపాలు అనేవి పెట్టారు. బట్ వాళ్ళు ఎప్పుడు పెట్టారో తెలియదండి, కానీ నేను వచ్చినప్పటికైతే మాత్రం దీపాలు కాలుతూనే ఉన్నాయి. నేనేంటంటే 10:30 అట్లా ఆ టైంకి అయితే వెళ్ళాను టెంపుల్కి, కానీ అప్పటికి దీపాలు కాలుతూనే ఉన్నాయి. మనం గాలిలో వేసినప్పుడు అయితే దీపం అనేది వేగంగా కాలిపోతుంది, కానీ ఇట్లా ఒక చిన్న రూమ్లో పెట్టి ఆక్సిజన్ సరఫరా అయినప్పుడు అయితే మాత్రం దీపం అనేది లాంగ్ టైం అనేది కాలుతుంది అనమాట. ఇది మనం ఈ టెంపుల్ యొక్క ఎంట్రన్స్ వ్యూ అనేది ఇట్లా ఉంటుంది. మనం ఇప్పుడు చూస్తుంది ఈ టెంపుల్ యొక్క ఎంట్రన్స్ అనమాట. మనం ఇట్లా లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చినప్పుడు ఈ టెంపుల్ ఎంట్రన్స్కి ఎట్లయితే వస్తామో, మీ కోనేరు అని చెప్పన్నా కదా పుష్కరిణి, ఈ పుష్కరిణి ఇక్కడ ఉంటుందన్నమాట. ఎవరైనా సరే మనం స్నానం చేయాలనుకున్నా సరే, లేదా కాళ్ళు చేతులు కడుక్కొని దేవుడి గుడికి వెళ్ళాలనుకుంటే ఇక్కడికి వచ్చి ముందు కాళ్ళు అనేవి కడుక్కొని వెళ్తారనమాట, లేదా స్నానం అనేది చేసి వెళ్తూ ఉంటారు. సో వీళ్ళందరూ ఇప్పుడు వచ్చారనమాట పుష్కరిణి చూద్దామని చెప్పేసి. పుష్కరిణి అనేది మనకు చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. ఇక్కడ చాలామంది వెడ్డింగ్ షూట్స్ కానీ, లేదనుకుంటే చాలా మూవీస్ కానీ ఈ ఏరియాలో తీస్తూ ఉంటారు. సో ప్రజెంట్ మనమైతే ఇప్పుడు లోపలికైతే వెళ్దాం. ఇప్పుడు ఈ టెంపుల్ లోపల ఎలా ఉందనే దాని గురించి అయితే నేను మీకు ఇప్పుడు చెప్తా చూడండి. సో మనం ఇట్లా లోపలికి వెళ్తున్నప్పుడు ఇక్కడ ఈ టెంపుల్ మొత్తం కొద్దిగా ఓల్డ్గా అనిపిస్తుంది, ఎందుకంటే ఈ స్ట్రక్చర్ అనేది మనకి ఇప్పుడు ఒక 800 years బ్యాక్ టెంపుల్ కదా. కానీ ఏంటంటే ఇంత ఓల్డ్ టెంపుల్ అయినప్పటికీ మనకి ఎటువంటి చెక్కు చెదరకుండా మనకి ఇంత స్ట్రాంగ్గా ఉందన్నది చాలా గ్రేట్ అనమాట. మనం రీసెంట్గా చూసుకుంటే చాలా టెంపుల్స్ ఉంటాయి కదా, ఇన్ కేస్ మన హౌసెస్ ఉంటాయి కదా, హౌసెస్ అయినా సరే మనం చూసుకుంటే మ్యాక్సిమం ఒక 10 years అయితే చాలు పగిలిపోతూ ఉంటాయి. బట్ ఏంటంటే ఈ టెంపుల్ చూస్తే మనకి 700 years ఓల్డ్. కానీ మనం ఈ టెంపుల్ చూసుకుంటే మనకి ఎంత అందంగా అయితే కనిపిస్తుంది, ఎక్కడ ఒక పగులు కానీ ఏమి లేకుండా అంత అందంగా ఉంది చూసారా. సో ఇది ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత అదే అనమాట. మనం ఇట్లా లోపలికి వస్తున్నప్పుడు అయితే వీళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారు. మనం లోపలికి వెళ్దాం చూడండి. అసలు ఇప్పుడు ఇట్లా లోపలికి వెళ్ళినప్పుడు ఈ టెంపుల్ యొక్క స్ట్రక్చర్ అయితే ఇట్లా కనిపిస్తుంది అనమాట. మనకి లెఫ్ట్లోన రాముని యొక్క విగ్రహాలు అన్నాను కదా, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంటాయి. అండ్ ఇక్కడ మనకు టెంపుల్లో మొక్కలు అనేవి చాలా ఎక్కువగానే ఉంటాయి. ఎటువంటి ఎండ అయితే ప్రాబ్లం అయితే ఉండదు, మనం చల్లగా ఉంటుంది అన్నమాట టెంపుల్. ఫ్రెండ్స్, మనం ఈ టెంపుల్ దగ్గర అయితే మాత్రం మనకి ఎటువంటి లాంగ్వేజెస్ అయితే ఉండదు అనమాట. మ్యాక్సిమం పర్సన్స్ అనేవాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు తెలుగు అనేది మాట్లాడతారు. అండ్ సమ్ పర్సన్స్ అనేవాళ్ళు విజిటింగ్కి వస్తారు కదా, వాళ్ళు అయితే మాత్రం మ్యాక్సిమం ఇంగ్లీష్ కానీ హిందీ కానీ మాట్లాడుతూ ఉంటారు అనమాట. మ్యాక్సిమం అయితే తెలుగు మాట్లాడతారు. అండ్ ఇక్కడ మనకి ఫుడ్ రిలేటెడ్ అయితే ఏవైతే ఉండవు. మనకి ఏంటంటే ఇక్కడ డ్రింకింగ్ పర్పస్లో ఐస్ క్రీమ్స్ కానీ, లేదంటే సమ్ ఇట్లా డ్రింకింగ్ వాటర్స్ కానీ ఇట్లా ఉంటాయి అన్నమాట. ఎవరైనా షాప్స్ ఐస్ క్రీమ్ బళ్ళు కానీ, లేదంటే చెరుకు రసం కానీ, జ్యూస్ పాయింట్స్ కానీ, మొబైల్ రిలేటెడ్ ఉంటాయి కదా, మొబైల్ జ్యూస్ పాయింట్స్ కానీ ఇట్లా అవి అయితే ఉంటాయి. లేదనుకుంటే సమ్ టైమ్స్ మనకి ఫుడ్ అనేది దొరకవచ్చు, బట్ బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ అనమాట. ఇప్పుడు ఒక ఫేమస్ డే అనుకో, ఒక పర్టికులర్ డే రోజు మాత్రం ఉండొచ్చు, కొన్ని రోజులు ఉండకపోవచ్చు అనమాట. మ్యాక్సిమం అయితే హోప్స్ అయితే పెట్టుకోవద్దు, ఎందుకంటే మనం బయట నుంచి వచ్చినప్పుడు ఫుడ్ కానీ ఏమైనా తీసుకొచ్చుకుంటే బెటర్ అనమాట. అంటే ఏమైనా తినాలనుకుంటే బయట నుంచి తీసుకొచ్చుకుంటే బెటర్. డ్రింకింగ్ వాటర్ అయితే ప్రాబ్లం ఉండదు, ఇక్కడ డ్రింకింగ్ వాటర్ అయితే ఉంటాయి మనకి. అండ్ ఇంకోటి ఏంటంటే దాహం వేస్తుంది, ఎనర్జీ డ్రింక్స్ కావాలనుకున్నా సరే జ్యూసెస్ అనేవి మనకి ఇక్కడ ఉంటాయి, నో ప్రాబ్లం. కానీ ఏంటంటే పర్టికులర్ ఫుడ్ కానీ టిఫిన్స్ కానీ అట్లాంటివి అయితే ఉండవు అనమాట. ఒక చిన్న పల్లెటూరులో ఉంటుంది కదా, ఒక విలేజ్కి దూరంగా ఉంటుంది అనమాట. ఇది విలేజ్కి దగ్గరగా కూడా ఉండదు, ఓన్లీ టెంపుల్ మాత్రమే సపరేట్గా ఉంటుంది. సో అందువల్ల మనకి ఎటువంటి ఫెసిలిటీస్ అనేవి ఉండవు అనమాట. అసలు ఈ సీతారామస్వామి ఆలయం అనేది మనం చూసుకుంటే మ్యారేజ్ పర్పస్లో చాలా ఫేమస్ అనమాట. అండ్ అదే కాకుండా మనకి సీతారామస్వామి ఆలయంలో చూసుకుంటే చాలా మూవీస్ అనేవి షూటింగ్ జరుగుతూ ఉంటాయి అనమాట. సో ఎందుకంటే ఈ టెంపుల్ అనేది మనకి 700 నుంచి 800 సంవత్సరాల పురాతనమైనది అనమాట. అంత పురాతనమైనటువంటి సీతారామస్వామి ఆలయం కాబట్టి ఈ ఏరియాలో చూసుకుంటే చాలా మూవీస్ అనేవి ఇక్కడ తీస్తూ ఉంటారు. అండ్ ఇంకోటి ఈ స్థలానికి ఒక పురాతనమైన చరిత్ర అనేది ఉందన్నమాట. ఈ చరిత్ర గురించి అయితే నేను మన ఫుల్ వీడియో అయితే చెప్తాను. సో మన వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ ఇదే కాదు, మన హైదరాబాద్ రిలేటెడ్ చాలా వీడియోస్ అనేది నేను మన ఛానల్లో చేశాను. అండ్ ఇవే కాకుండా శ్రీకాకుళం రిలేటెడ్ కూడా ఒక్కొక్క ఏరియా నుంచి నేను ఒక సైడ్ నుంచి చేసుకుంటూ వస్తున్నాను. సో మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అమ్మపల్లి అనేది మనం చూసుకుంటే హైదరాబాద్ నుంచి 30 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అండ్ శంషాబాద్ నుంచి చూసుకుంటే ఇది 5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది అనమాట. ఈ టెంపుల్ అనేది మనం చూసుకుంటే చాళుక్య కాలం నాటిది. దీని చరిత్ర చూసుకుంటే 700 నుంచి 800 సంవత్సరాలు ఉంటుంది మ్యాక్సిమం. ఈ ఆలయం గురించి మనకి ఎటువంటి శిలాఫలకాలు అనేవి లేవన్నమాట, ఎందుకంటే ఇది పురాతనమైనది ఒక కట్టడం వంటిది. సో ఇందులో ఏంటంటే మనకి ఈ టెంపుల్ యొక్క నిర్మాణం గురించి ఏ తేదీ అనేది లేదు. కానీ మనం చరిత్రలో చూసుకుంటే తరతరాలుగా మనకి
ఇక్కడ చాలా షూటింగ్స్ అనేవి జరుగుతూ వచ్చాయన్నమాట. మనం ఆ చరిత్ర చూసుకుంటే ఇది చాలా పురాతనమని చెప్పొచ్చు. అండ్ అదే కాకుండా మనకి ఈ ఆలయం వద్ద మనకి ఏదైనా షూటింగ్ జరిగిందనుకోండి అండ్ ఇంకా ఆ మూవీ పక్కాగా హిట్టే అనమాట. ఈ టెంపుల్ యొక్క అవుట్లుక్ మనం చూసుకుంటే ఈ టెంపుల్ మనకు లోపలికి వెళ్ళగానే పడమర వైపు అనేది మనకి ఒక కాంపౌండ్ వాల్ ఆనుకొని ఒక మండపం అనేది ఉంటుందన్నమాట. అండ్ ఈ టెంపుల్కి మనకి లెఫ్ట్ సైడ్లో మనకి ఒక ట్యాంక్ అనేది ఉంటుంది, పుష్కరిణి అనమాట. ఈ పుష్కరిణి ఉంటుంది. ఈ టెంపుల్ కల్లా ఫేమస్ ఏంటంటే పుష్కరిణి అనమాట. చాలామంది ఏంటంటే ఈ పుష్కరిణిలో ఇంతకు ముందు అయితే స్నానం చేసి టెంపుల్కి అనేవి వెళ్ళేవాళ్ళు. బట్ ఇప్పుడు రాను రాను వాటర్ అంటే అక్కడ ఏంటంటే కొద్దిగా క్లీనింగ్ లెస్ లేదనమాట. కొద్దిగా వాటర్ ఇబ్బందిగా ఉంటుంది. సో ఎవరైనా మొక్కుకుంటే మాత్రం స్నానం చేసి వెళ్తుంటారు. అంటే చాలామంది మొక్కుంటారు కదా, కోరికలు నెరవేరితే పుష్కర్లో స్నానం చేసి వచ్చి ఇట్లా పూజ చేస్తారని చెప్పేసి అట్లాంటి వాళ్ళైతే పుష్కరంలో స్నానం చేసి వెళ్తుంటారు. కానీ మ్యాక్సిమం అయితే ఇప్పుడు చేయట్లేదు. వాటర్ అనేది కొద్దిగా నీట్గా అయితే లేవన్నమాట. ఈ పుష్కరంలో మనం చూసుకుంటే వాటర్ అనేవి ఎప్పుడూ ఉంటాయి అన్నమాట. అండ్ మనం ఆ పుష్కరం నుంచి ముందుకు రాగానే టెంపుల్ వైపు చూసుకుంటే మనకి ఈ టెంపుల్లో మనకి 90 అడుగుల గోపురం అనేది ఉంటుందన్నమాట. ఇంకోటి ఏంటంటే 5 అంచెల గోపురానికి మనకి కనిపిస్తాయి అన్నమాట. అంటే 5 అంతస్తులు ఉంటుందన్నమాట గోపురం. ఈ 5 అంతస్తుల గోపురం అనేది మనకి 90 అడుగులు ఉంటుంది ఇక్కడ. ఈ టెంపుల్ యొక్క నిర్మాణం చూస్తారా, ఈ నిర్మాణం అంతా మనకి రాజస్థానీ నిర్మాణం అయితే ఉంటుందన్నమాట. మనకి ఇక్కడ ఏంటంటే ఆంధ్ర స్టైల్ అయితే మాత్రం నిర్మాణం ఉండదు. రాజస్థానీ టైప్లో మనకి ఈ టెంపుల్ అనేది నిర్మాణం ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనం టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత టెంపుల్లో చూసుకుని మనకి చాలా చెట్లు అనేవి ఉంటాయి. కానీ ఏంటంటే మనకి లెఫ్ట్ సైడ్లో ఒక చెట్టు ఉంటుందన్నమాట. ఆ చెట్టు అనేది 300 సంవత్సరాల క్రితం నాటిది. ఈ చెట్టే మనకి అందరికీ అట్రాక్షన్గా అయితే అనిపిస్తుంది. చాలామంది ఇక్కడ ఫొటోస్ అనేవి దిగుతూ ఉంటారు. అండ్ ఈ చెట్టు కింద అయితే మనకి సీతారాముల విగ్రహాలు అని ఉంటాయి అనమాట. చిన్న విగ్రహాలు పెడతారు. ఈ చెట్టుకి మనం చూసుకుంటే చాలామంది భక్తులు వాళ్ళ యొక్క కోరికలు నెరవేరాలని చెప్పేసి ముడుపులు అనేవి కడుతూ ఉంటారనమాట. ఇక్కడ ముడుపులు కడితే వాళ్ళ కోరికలు నెరవేరుతాయి అని చెప్పేసి వాళ్ళ నమ్మకం అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఈ టెంపుల్ లోపలికి వెళ్తున్నాం అనుకుంటే రాతితో కూడినటువంటి కూర్మ తాబేలు అనేది ఉంటుందన్నమాట ఈ టెంపుల్ మండపం మధ్యలో ఉన్న మనకి. ఇప్పుడు మనం స్వామివారి యొక్క దర్శనం గురించి అయితే తెలుసుకుందాం. మనం స్వామివారి దర్శనం గురించి చూసుకుంటే ఈ టెంపుల్ లోపల మనకి శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు అనేవాళ్ళు ఉంటారనమాట. ఇదేంటంటే మనకి సీతారాములు మనకి అరణ్యవాసానికి వెళ్తారు కదా. సో వాళ్ళు అరణ్యవాసానికి వెళ్తున్నప్పుడు వాళ్ళ విశ్రాంతి కోసం ఏంటంటే ఇక్కడ కొద్దిసేపు ఆగి విశ్రాంతి తీసుకున్నారని చెప్పేసి ఇక్కడ భక్తులందరూ నమ్మకం అనమాట. సో ఇక్కడ చరిత్ర అనేది కూడా అదే మనకు చెప్తుంది. అందువల్లనే మనకి ఈ ఆలయంలో చూసుకున్నట్లయితే మనకి సీతారాముడు, లక్ష్మణుడు మాత్రమే కనిపిస్తారనమాట. మనం ఈ ఆలయం కాకుండా ఇంక వేరే ఆలయాలు ఉంటాయి కదా. సో ఆ ఆలయంలో ఎందులో చూసుకున్నా సరే మనకి సీతారాముడు, లక్ష్మణులతో పాటు ఆంజనేయ స్వామి వాళ్ళు కూడా ఉంటారనమాట. కానీ ఈ ఆలయంలో ఏంటంటే ఓన్లీ సీతారాములు, లక్ష్మణులు మాత్రమే ఉంటారు. ఎందుకంటే ఇక్కడ చెప్పినా కదా, వీళ్ళు అరణ్యవాసంకి వెళ్ళినప్పుడు ముగ్గురే వెళ్తారు కదా. సో అందుకోసం అని చెప్పేసి ఈ ఆలయంలో ముగ్గురు మాత్రమే ఉంటారు. మనకు బయట ఉంటుంది ఈ టెంపుల్ బయట మనం చూసుకుంటే ఆంజనేయ స్వామి వారికి ఒక చిన్న గుడి అనేది ఉంటుంది. ఆ గుడిలో మాత్రం ఆంజనేయ స్వామి విగ్రహం అనేది ఉంటుంది అనమాట అక్కడ మనకి. ఈ ఆలయంలో మనం చూసుకుంటే సీతారాముడు మరియు లక్ష్మణ్ అనే వాళ్ళు ఏకశిలా రూపంలో అయితే మనకు కనిపిస్తారనమాట. ఈ ఆలయం యొక్క మనకి శిల్పకళ మనం చూసుకుంటే మకర తోరణంతో అయితే చెక్కబడి ఉంటుందన్నమాట. ఈ ఆలయంలో మనకి మకర తోరణం అనేది చాలా విశిష్టమైనది. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకుంటే శ్రీరాముని యొక్క దశావతారాలు ఉంటాయి కదా, దశావతారాలు అనేవి ఇక్కడ చెక్కబడి అయితే ఉంటుందన్నమాట. మనం ఏ టెంపుల్ చూసుకున్నా సరే ఆ టెంపుల్లో మనకి మకర తోరణం అనేది అంటే ఎత్తులు ఉంటుంది, లేదంటే వెండితో ఉంటుంది అనమాట. మనకి ఈ టెంపుల్లో మాత్రం రాతితో ఉంటుంది. అదే మనకి ఇక్కడ అట్రాక్టివ్గా అయితే అనిపిస్తుంది. ఈ ఆలయం యొక్క నమ్మకం ఏంటంటే ఈ ఆలయంలో దర్శనానికి వచ్చి భక్తులు తమ కోరికలు కోరుకుంటారు కదా. సో కోరికలు కోరుకున్న తర్వాత మనకి అవి నెరవేరుతాయి అనమాట. సో అవి నెరవేరిన తర్వాత మళ్ళీ మనం కృతజ్ఞతను చెప్పుకోవడం కోసం అని చెప్పేసి మళ్ళీ స్వామివారి దగ్గరికి వస్తాం కదా, అట్లా సెకండ్ టైం కూడా వస్తారని చెప్పేసి ఈ టెంపుల్ యొక్క నమ్మకం అనమాట. ఈ ఆలయంలో మనకి ప్రాకార మండపం అనేది ఉంటుందన్నమాట. ప్రాకార మండపం పైకి మనం వెళ్ళేందుకు మెట్లనే ఉంటాయి. ఆ మెట్ల మీద నుంచి మనం వెళ్ళైతే ఆలయం మొత్తాన్ని దర్శించుకోవచ్చు. అండ్ ఈ పక్క నుంచి మనం చూసుకుంటే మనకి చుట్టుపక్కల ఉన్న ఏరియా కూడా కనిపిస్తుంది. అదే కాకుండా మనకి పక్కన పుష్కరిణి ఉంది కదా, పుష్కరిణి కూడా మనం చూడవచ్చు అన్నట్టు. ప్రాకార మండపం పైకి వెళ్ళినట్లయితే చాలామంది భక్తులు అనేవాళ్ళు వచ్చి ఈ ప్రాకార మండపం దగ్గర రెస్ట్ తీసుకుంటూ ఉంటారనమాట. ఫ్రెండ్స్ ఇప్పటివరకు మనం ఈ టెంపుల్ యొక్క చరిత్ర అనేది తెలుసుకున్నాం. బట్ ఈ టెంపుల్కి అసలు ఎలా వెళ్ళాలి అనే దాని గురించి అయితే ఇప్పుడు చెప్తా చూడండి గైస్. మనం ఈ టెంపుల్కి వెళ్ళాలనుకుంటే బై బస్ అయినా వెళ్ళొచ్చు, లేదనుకుంటే క్యాబ్స్ ఉంటాయి కదా, క్యాబ్స్ ద్వారానే వెళ్ళొచ్చు, లేదనుకుంటే
మనం ఏంటంటే ఓన్ వెహికల్స్ ఉంటాయి కదా, ఓన్ వెహికల్స్ ద్వారా అయినా సరే ఈ టెంపుల్కి వెళ్ళొచ్చు. కానీ అంటే మనకి ఈ టెంపుల్స్కి ఎటువంటి మెట్రో కానీ లేదంటే ట్రైన్ ఫెసిలిటీ కానీ అయితే ఉండదన్నమాట. ఇది పల్లెటూరు కాబట్టి అటు సైడ్ మనకి ఏ ట్రైన్స్ అనేవి వెళ్ళవు. మనం ఓన్ వెహికల్స్ మాత్రం మ్యాక్సిమం ప్రిఫరెన్స్ ఇస్తే చాలా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఈ నియర్ బైలో మనకి చాలా అట్రాక్టివ్ ప్లేసెస్ అనేవి ఉంటాయి. మనం సింగిల్గా వెళ్తే వాటిని అన్నింటినీ ఎంజాయ్ చేయాల్సి వచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మనం బస్సులో వెళ్తున్నాం అనుకోండి, బస్సులో వెళ్ళే వాళ్ళు ఏంటంటే శంషాబాద్ వరకు బస్సులో వెళ్ళి అండ్ అక్కడ నుంచి మనం వీళ్ళు బస్సు అయితే మారాల్సి ఉంటుంది అనమాట. శంషాబాద్ రీచ్ అయిన తర్వాత ఒక 5 రూపీస్ ఇచ్చేసి బస్సు ఎక్కితే మనకి డైరెక్ట్ ఇక్కడ టెంపుల్ ఉంటుంది అనమాట. టెంపుల్ దగ్గర అయితే వాళ్ళు దించేస్తారు. అక్కడ నుంచి ఒక 200 మీటర్స్ నడిస్తే మన టెంపుల్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ టెంపుల్ యొక్క కోనేరు అనమాట ఇది. అంటే పుష్కరణి అంటారు కదా, పుష్కరణి. ఎవరైనా స్నానం చేయాలనుకుని ఇందులో చేస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఈ వాటర్ అనేది మనకి చల్లగా ఉంటాయి, దట్టు గ్రీన్ కలర్లో ఉన్నాయి చూసారు. ఇవి ఏంటంటే చాలా రోజుల నుంచి చాలా స్టాక్ ఉంటాయి కదా, బయట వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు అనమాట. ఇప్పుడు ఎయిర్ అనుకోండి, నది అనుకోండి, వాటర్ అనేది ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి ప్రవహించడం వల్ల అక్కడ ఉన్న వాటర్ అనేది మూవ్ అవుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే పుష్కరంలో అలా కాదనమాట. ఏదైనా వర్షం పడినప్పుడు మాత్రమే దాంట్లో వాటర్ వస్తుంది. మిగిలిన టైంలో మాత్రం ఆ ఉన్న ఓల్డ్ వాటర్ని అట్లా స్టోర్ ఉంటుంది అనమాట. సో అందువల్ల ఏంటంటే ఇక్కడ వాటర్ అనేది మనకి మ్యాక్సిమం గ్రీన్ కలర్లో ఉంటుంది. అండ్ దట్టు మనకి చుట్టుపక్కల మనకి మొక్కలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ మొక్కలు ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే వాటి నుంచి వచ్చేటువంటి దుమ్ము కానీ చెత్త కానీ ఉంటుంది కదా, ఆ డస్ట్ అంతా మనకి వాటర్లో పడడం వల్ల దానివల్ల కూడా మనకి వాటర్ అనేది కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట. అవి మళ్ళీ కుళ్ళి వాటర్ కలర్ మొత్తం అయితే చేంజ్ చేస్తాయి అవి. దీనివల్ల ఏంటంటే ఈ వాటర్లో బ్యాక్టీరియల్ లెవెల్స్ కూడా పెరిగిపోతాయి. అందువల్ల మ్యాక్సిమం పర్సన్స్ స్నానం చేయరు. కొంతమంది మొక్కుకుంటారు కదా, అట్లాంటి వాళ్ళు అయితే స్నానం చేస్తారు. మనం ఈ టెంపుల్ యొక్క పుష్కరం చుట్టూ చూసుకుంటే మనకి కొబ్బరి మొక్కలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఇక్కడ చిన్నపిల్లలు చూడండి వాటర్ ఆడుకుంటున్నారు, చూసాం కదా. వీళ్ళైతే వాటర్లో ఆడుకుంటున్నారు. వీళ్ళందరూ ఫొటోస్ దిగడానికి వచ్చారనమాట. ఇక్కడ చూడండి మనం చాలామంది ఉన్నారు. సో అట్లా వీళ్ళందరూ ఫోటో షూట్ కోసం వచ్చారనమాట. ఎవరైనా సరే కొద్దిగా అలా రెస్ట్ తీసుకుందామన్నా సరే ఇక్కడ కూర్చొని రెస్ట్ తీసుకుంటూ ఉంటారు అనమాట. మ్యాక్సిమం పర్సన్స్ ఏంటంటే ఫోటోషూట్కి ఇట్లా వెడ్డింగ్ షూట్స్కి అయితే వస్తూ ఉంటారు ఇక్కడికి. అండ్ ఈ టెంపుల్స్లో మనకి చాలా మూవీ షూట్స్ కూడా జరిగాయి. సో ఆ డీటెయిల్స్ అనేది ఇప్పుడు చెప్పా చూడండి మీకు. ఈ టెంపుల్లో మనకి శ్రీమద్ పోతులేరు వీరబ్రహ్మణ్య స్వామి ఉన్నారు కదా, వీరబ్రహ్మణ్య స్వామి యొక్క చరిత్ర అనేది ఈ టెంపుల్లో షూటింగ్ అనేది చేశారు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి పవన్ కళ్యాణ్ ఉంది కదా, పవన్ కళ్యాణ్ యొక్క తీన్మార్ మూవీ అనేది మనకి ఇక్కడ షూటింగ్ అనేది చేశారనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి రవితేజ ఉన్నాడు కదా, రవితేజ యొక్క వీరా మూవీ ఉంది కదా, వీరా మూవీ అనేది మనకి ఇక్కడ అమ్మపల్లిలో అయితే షూటింగ్ అనేది చేశారు. అండ్ ఇంకోటి మనకి మన రెబల్ స్టార్ ఉన్నారు కదా ప్రభాస్ యొక్క మూవీ మిస్టర్ పర్ఫెక్ట్ ఉంది కదా, ఆ మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ అనేది కూడా మనకి అమ్మపల్లిలో అయితే షూటింగ్ అనేది చేశారు. అండ్ ఇంకోటి మనకి గోపిచంద్ ఉన్నాడు కదా, గోపిచంద్ది యజ్ఞం మూవీ అనేది ఇక్కడ మనకి ఈ టెంపుల్ షూటింగ్ అనేది చేశారు. అండ్ ఇంకోటి ప్రభాస్ది మిస్టర్ పర్ఫెక్ట్ షూటింగ్ ఇక్కడ అయింది. అండ్ రెబల్ మూవీ కూడా ఇక్కడ షూటింగ్ అయింది అనమాట. పవన్ కళ్యాణ్ అయితే మొత్తానికి 3 మూవీస్ ఇక్కడ షూటింగ్ అనేది జరిగాయి. ఒకటి తీన్మార్ అనేది ఇక్కడ షూటింగ్ జరిగింది, ఇంకోటి జల్సా మూవీ, అండ్ గుడుంబ శంకర్ అనమాట. మొత్తానికి 3 మూవీస్ అనేది పవన్ కళ్యాణ్ ఇక్కడ షూటింగ్ జరిగాయి. అండ్ ఇంకా సునీల్ ఉన్నాడు కదా, సునీల్తో ఒక మూవీ అనేది షూటింగ్ జరిగింది అనమాట. సునీల్ మూవీ చూసుకుంటే మర్యాద రామన్న మూవీ అనేది సునీల్ షూటింగ్ ఇక్కడ జరిగింది. అండ్ తరుణ్ మూవీస్ ఉన్నాయి కదా, తరుణ్ యొక్క మూవీస్ మనం చూసుకుంటే నువ్వు లేక నేను లేను ఉంది కదా, ఆ మూవీ అనేది ఇక్కడ మనకి షూటింగ్ అనేది జరిగింది అనమాట. ఇక్కడ మనకి ఈ మధ్యన హైలైట్ అయింది కదా ఈగా మూవీ కూడా మనకి ఇక్కడ రాజమౌళి తీసిన ఈగా మూవీ కూడా మనకి ఇక్కడ షూటింగ్ అనేది జరిగిందనమాట. మనం చూసుకుంటే చూడండి మ్యాక్సిమం ఇక్కడ షూటింగ్ జరిగిన మూవీస్ అన్నీ కూడా హిట్టే కొట్టాయి. ఈ టెంపుల్ యొక్క హిస్టరీ కూడా అదే చెప్తుంది అనమాట. ఈ ఏరియాలో మనకి ఏంటంటే ఏదైనా మూవీ షూటింగ్ అనేది చేశారంటే అది పక్కాగా హిట్టే అనమాట. అండ్ ఇవే కాకుండా మనకి మన మహేష్ బాబు ఉన్నాడు కదా, మహేష్ బాబు యొక్క మురారి మూవీ కూడా మనకి టెంపుల్లో షూటింగ్ అనేది జరిగిందనమాట. అండ్ ఇవే కాకుండా ఇక్కడ చూడండి చాలామంది షూట్స్ అనేది చేస్తుంటారు. ఇక్కడ నేను వచ్చినప్పుడు ఏంటంటే కొంతమంది వెడ్డింగ్ షూట్ అనేది ఇక్కడ పెట్టుకున్నారు అనమాట. మనకి వెడ్డింగ్ రిలేటెడ్ కూడా చాలా ఫేమస్ అనమాట. మనం ఇక్కడ ఈ టెంపుల్లో మ్యారేజెస్ అనేవి కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే టెంపుల్లో ముందు ఇన్ఫార్మ్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. ముందు ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు ఏంటంటే అరేంజ్మెంట్స్ అనేది చేస్తారు మన మ్యారేజ్ రిలేటెడ్. ఫ్రెండ్స్, మనం చూసుకుంటే ఈ సీతారాముని యొక్క ఆలయం ఉంది కదా, ఈ ఆలయంలో మనం చూసుకుంటే శ్రీరామనామం ఉంది కదా, శ్రీరామనామం అయితే మాత్రం చాలా గ్రాండ్గా అయితే జరుపుకుంటారు అనమాట. కొన్ని వేలలో అయితే మాత్రం మనుషులు అనేవాళ్ళు ఈ ఆలయానికి వస్తూనే ఉంటారు. ఎందుకంటే మనకి నార్మల్ టైంలో కంటే శ్రీరామనవమి టైంలో రాముని ఆలయానికి ఎక్కువగా వస్తుంటారు కదా, దట్టు ఇది మనకి చాలా పురాతనమైనది మరియు చాలా హిస్టారికల్ అనమాట, చాలా చరిత్ర ఉన్నటువంటి టెంపుల్. సో అందుకు అట్లాంటి టైంలో అయితే మాత్రం
ఈ టెంపుల్కి మనకి ఖాళీ అనేది ఉండదు అనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మన హైదరాబాద్లోని అమ్మపల్లిలో ఉన్నటువంటి సీతారామ స్వామి ఆలయం గురించి తెలుసుకున్నాం కదా. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.